లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారిని బోనం సమర్పిస్తున్నారు. డప్పు చప్పుల్లో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో అమ్మవారి ఆలయాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా పహారా కాస్తున్నారు పోలీసులు. ఇక లాల్ దర్వాజా నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం పాత బస్తీలో బోనాల సంబరాలు అంబరంగ వైభవంగా జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆషాఢ మాసంలో హైదరాబాద్లో జరిగే ఇటు పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. గోల్కొండ బోనాల తర్వాత కూడా ప్రతి వారం ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఈ బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి. నగర ప్రజలంతా కూడా చాలా కన్నుల పండుగ ఈ ఉత్సవాలు జరుపుకుంటారో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో బోనం చేయడం, బోనం ఎత్తుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మత సామరస్యానికి నిలవైన పాత బస్తీలో కూడా ఈసారి బోనాల సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. విజస్లో చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పాత బస్తీ లాల్ దర్వాజా సింహవారి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా విఐపీలు, అదేవిధంగా పలువురు రాజకీయ పార్టీలు కూడా అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని వారు మొక్కులు తీర్చారు. ఇక ప్రస్తుతం విజస్లో చూసుకోవచ్చు. తెల్లవారుజామున 4 గంటలకి బలిగంపతో ప్రారంభమైన సింహవాహిని అమ్మవారి బోనాల జాతర ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాత బస్తీ వైపుకు తరలి వస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉంటున్న దేవాలయం దర్శించుకునేందుకు కొన్ని వేలాది మంది భక్తులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. జంట నగరాలకు సంబంధించిన నగరవాసులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కొడతారు. కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈసారి ఆలయ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం బోనాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈసారి కూడా సామాన్య భక్తులకి ముఖ్యంగా, ఎందుకంటే ఎంతో నిష్టగా బోనం చేసి అమ్మవారికి భోజనం సమర్పించేందుకు కుటుంబంతో వచ్చే వారికి కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక వివిఐపీలో కూడా ఈసారి భక్తులతో కాకుండా వారు నేరుగా అమ్మవారు దర్శించుకొని వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఒక్కసారి విజయంలో సాయం సంధ్య వేళల్లో కూడా విద్యుత్ దీపాల వెలుగులతో కూడా ప్రస్తుతానికైతే పాత బస్తీ సింహవాహిని అమ్మవారు కూడా చాలా శోభాయమానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అంతే ఎగ్జాక్ట్గా 7 నుంచి 8 గంటల ప్రాంతంలో కూడా పలహార బండ్ల ఊరేగింపు కార్యం కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఈసారి ప్రత్యేకంగా. ఎందుకంటే తెలంగాణలో బోనాలు, హైదరాబాద్లో జరిగే బోనాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చెప్పే విధంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర పండుగ ఈ బోనాలను గుర్తించారు. కాబట్టి ఈ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో 4 రోజుల పాటు వివిధ ప్రాంతాలు, ఎందుకంటే గోల్కొండలో మొదలై ఆ తర్వాత సికింద్రాబాద్ తర్వాత కూడా పాత బస్తీ తిరిగి మరొకసారి గోల్కొండలో కూడా ముగిశాయి. కాబట్టి ఈ రోజుతో ఇటు హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాలు చివరి అంకానికి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మహిళలు చాలా నిష్టగా, ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో గోల్కొండ జగదాంబ వారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అదేవిధంగా సికింద్రాబాద్ అమ్మవారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కూడా పాత బస్తీ సింహవాహిని అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఏళ్ల తర్వాత తరబడి నుంచి కూడా ఇక్కడ అమ్మవారి బోనాలు జరిపిస్తారు. కాబట్టి ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. భక్తుల తాకిడి కూడా ఉదయం నుంచి ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.